హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మా విలేజ్లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. చూశారు కదా బ్యాక్ సైడ్ జనాలు ఎలా ఉన్నారో. ఈరోజు మా 10th బ్యాచ్ కూడా ఆడుతున్నాము. సో చూడండి అక్కడ మ్యాచ్ ఎలా జరుగుతుందో మీకు కూడా చూపిస్తాము. ఇంకా మా మ్యాచ్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. మేము టాస్ గెలవలేదు, సో ఫీల్డింగ్ ఇప్పుడు మాది. లెట్స్ వాచ్ ద గ్రౌండ్. అవుతుంది. దీని నెక్స్ట్ మ్యాచ్ మాదే. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది మ్యాచ్. చూడండి గ్రౌండ్. విలేజ్లలో గ్రౌండ్స్ ఇలానే ఉంటాయి. మ్యాచ్ అయిపోయినట్టుంది ఇప్పుడే. నెక్స్ట్ మ్యాచ్ మాదే. ఏమైతే చూడాలి, చాలా సంవత్సరాల తర్వాత మ్యాచ్ ఆడుతున్నాం. ఇదంతా మా బ్యాచ్ అన్నమాట. ఇప్పుడే ఆడడానికి వెళ్తున్నాం. ఎస్, రాజేష్ అన్న రాయప్పనా? ఇది రాజేష్. మా వాళ్ళంతా వామప్ కోసం రెడీ అవుతారు. ఇది మా కెప్టెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కేసీరెడ్డిపల్లిలా అసలు టాప్ బ్యాట్స్మెన్. రంజీ పోయేది ఉండే కానీ ఏదో మిస్ అయిపోయింది అట్లా అనుకోకుండా. మన వాళ్ళు కొద్దిగా వామప్ అవుతారు మ్యాచ్ కోసం. చెప్పానా? ఆఫ్టర్ లాంగ్ టైం ఏంది 6-7 years అవుతుంది బ్యాట్ పట్టక. ఇగో బ్యాట్ మైక్ లా చేసి చెప్పమంటారు. యాక్చువల్ మైక్ అక్కడ ఉంది. థ్రిల్లింగ్, ఎక్సైటెడ్. ఒకటే బాల్ ఆడిస్తారు. ఈ బాల్ అన్న టచ్ చేయాలి. ఇప్పుడే జనాలు అంతా గ్యాదర్ అవుతారు, ఇంకా రాలేదు. అరన్న వామప్. ప్రజెంట్ బ్యాటింగ్ చేసేది కృష్ణ, వనకులూరు కృష్ణ. హరానా బౌలింగ్. ది గ్రౌండ్. ఇది ఈ టోర్నమెంట్లో స్కోర్ బోర్డ్. కానీ స్కోర్ బోర్డ్ రైట్ నౌ నేను ఫీల్డింగ్ స్లిప్లో చేస్తున్నా. చూడాలి, కనీసం ఒక్క బాల్ అన్న ఆపడానికి ట్రై చేస్తా మ్యాచ్ మొత్తం మీద. ఒక మ్యాచ్ 5 minutesలో మా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ హూ విల్ విన్. టాప్ మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ ఒకసారి చెప్పండి, ఇట్లా ఎవరు విన్ అవుతారు ఈ గ్రౌండ్? ఇలా బ్యాట్స్మెన్ అంటే ఇలా మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ హరిప్రసాద్. ఓకే, డేంజరస్, వెరీ వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. రెండో మ్యాచ్ ఓకే, రెండో బ్యాట్స్మెన్ మామిడాల సాగర్. ఇక బౌలింగ్ అంటే సందీప్. ఓకే, ఇగో ఇక్కడ ఉన్నాడా? వీళ్ళు చాలా బాగా ఆడతారు. బచ్చన్నపేట మండలనే ఎక్కడ పోయినా. ఓకే, ఇక్కడ రాజేష్ గౌడ్. ఆయన బెస్ట్ ఫీల్డర్.
డన్. ఓకే, బెస్ట్ ఫీల్డర్ బెస్ట్ ఫీల్డర్. ఓకే, మధు మధు వస్తుండు. వస్తుండు మధు. మధు ఆల్రౌండర్. ఆల్రౌండర్. ఓకే, అట్లా అక్కడ లాస్ట్ తీర్మార్ మళ్ళా అని అంటారు. ఎవరు? అక్కడ చివరికి వెనక రెడ్ కలర్ టీ షర్ట్ ఆయనే. ఓకే, అందరు మంచిగా ఆడతారు ఇక. అందరు బాగానే ఆడతారు. ఈసారి మనం మ్యాచ్ విన్ అవుతాం అనుకుంటున్నాం. మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మా మోస్ట్ సీనియర్ బౌలింగ్ అంబదాస్ గారు పక్క పంటున్నారు, మాట్లాడతారు. మాట్లాడు. మాట్లాడక కొద్దిగా అలిగిపోతుండు. నెక్స్ట్ టైం మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఒక 2 మాటలు మీ పెదాల నుండి, చిరునవ్వు నుండి ఒక మాట. ఓకే, వెరీ వెరీ డేంజరస్. ఫాస్ట్ ఆడతాడు. ఓకే, పెడతా. ఒకసారి స్కోర్ బోర్డు దగ్గర పోయే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పనా భాస్కర్, ఏం చెప్పాలి? స్కోర్ ఎంత ఉంది, ఎట్లా వస్తుంది? థర్డ్ ఓవర్ రన్నింగ్ అవుతుంది. స్కోర్ వచ్చేసి 20 రన్స్ ఉన్నాయి. ఒక వైడ్, ఒక నోబ్ వచ్చింది. లక్ష్మీపురం చాలా షార్ప్లో ఉంది. క్యాచ్ లేపిండు. అవుట్ అవుట్ అవుట్. అరే క్యాచ్ మిస్ చేసిన లేదు. సందీప్ గాని బాల్ అంత లేదు. బయస్ వచ్చే ఛాన్స్ ఉంది, మిస్ అయింది. ఇప్పుడు 2 రన్స్ వచ్చినాయి. అంటే ఎవరు వినే అవకాశం ఉంది? లక్ష్మీపురం 100% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కేజీడీ మరి ఏం ఆడతలేదు అన్నట్టు. ఏం ఆడట్లేదు, బౌలింగ్లో వీక్ ఉన్నది. అంటే ప్లేయర్స్ వీక్ ఉన్నారా, వాళ్ళు ఫాస్ట్ ఉన్నారా? ప్లేయర్స్ అంత ప్రాక్టీస్ లేకపోవడం వల్ల బౌలింగ్ అనేది గాడి తప్పింది, లైన్ పడలేకపోతుంది. ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఓకే. ఇగో లోకేష్ కొట్టిండు. లోకేష్ కొట్టిండు. 2 రన్స్ వస్తున్నాయి. 4 పోయింది. ఎంపైర్ 4 ఇవ్వాలి. ఎంపైర్ 4 2 రన్స్ వచ్చాయి. 3 రన్స్. 2 రన్స్ షార్ట్ రన్. 2 రన్స్. ఓకే ఓకే. అయ్యో లక్ష్మీపురం ఆవేశంలో షార్ట్ రన్ వచ్చింది. సరే అండి. ఓకే రైట్ భాస్కర్ అన్న, రైట్. చాలా బాగా థ్యాంక్ యూ. సూపర్ కామెంట్. గుడ్ బ్యాటింగ్. ఎందుకో కేశవ్ షాట్. బాగా ఎవరు అవుట్? లోకేష్ అవుట్. బ్యాడే మచ్చా. చుట్టూ
ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. వాళ్ళ స్కోర్ ఆల్మోస్ట్ సెంచరీ రీచ్ అయింది. వెయిటింగ్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్. చూడాలి ఎంత కొడతామో మ్యాచ్లో. ఫస్ట్ టైం ఆడినాక 10 ఓవర్స్కి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది ఎనర్జీ. రెస్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ బ్యాటింగ్ చేస్తారు, హాయిగా రెస్ట్ తీసుకొని మ్యాచ్ విన్ అయితే పార్టీ దావత్. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ చూద్దాం. ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు చూడండి. తిరుపతి రెడ్డి వర్సెస్ సాగర్, ఆర్ఎంపి సాగర్. ఫైనల్గా శాంతించారు. ఆర్ఎంపి డాక్టర్ కాస్త పేషెంట్ అయిపోయాడు. ప్రజెంట్ మా టీం బ్యాటింగ్ చేస్తుంది. బ్యాటింగ్ చేసేది ప్రణయ్. సూపర్ షాట్. 4. సక్సెస్ఫుల్గా మ్యాచ్ కంప్లీట్ అయింది. ఫైనల్లీ వి లాస్ట్ ద మ్యాచ్. చాలా స్ట్రగుల్ చేసాం, అయినా లాస్ట్ బాల్ వరకు పోరాడి ఓడిపోయినాం. చూడాలి నెక్స్ట్. ఓకే బాయ్. మ్యాచ్ కంప్లీట్ అయింది. బ్యాక్ టు పెవిలియన్. నెక్స్ట్ మరి పార్టీ చేసుకోవాలి ఆఫ్టర్ లాంగ్ టైం. మ్యాచ్ ఆడి ఓడిపోయినాం. చూద్దాం జనాల రెస్పాన్స్ ఎట్లుంటుందో మ్యాచ్ పట్ల. ఎంపైర్ ఇంటర్వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఎంపైర్ ఇంటర్వ్యూ చేద్దాం. ఎంపైర్ మ్యాచ్ పైన స్పందన చెప్పాలి ఇప్పుడు నువ్వు. ప్రయత్నించారు కానీ ప్రజెంట్ మా కెప్టెన్ మాట్లాడతాడు మా మ్యాచ్ పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడు ఇంతకుముందు ఆడిన టీముకు లెలిన్ కెప్టెన్. లెలిన్ నాయకత్వంలో వాళ్ళ కేసరిపల్లి 2003 and 3 ఎస్ఎస్సి బ్యాచ్ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది. వీళ్ళు చాలా బాగా ఆడారు, అయినా కూడా వీళ్ళు విజయం పొందలేకపోయారు. ఎందుకంటే అంత సీనియర్స్ అయ్యారు, బాగా పొట్టలు వచ్చినాయి, ఊరుకోలేకపోయారు. ఇందులో వీళ్ళకు తోడుగా వీళ్ళ టీంలో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అరేనా కూడా ఆడాడు. డక్అవుట్ కాలేదు. స్ట్రైక్ రేట్ 100 ఆరేనది. లేనింది 500 స్ట్రైక్ రేట్. ఇక్కడ మాట్లాడేది మాకంటే సీనియర్, చూస్తే ఇట్లుంటాడు. కానీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టి కొట్టండి.